బ్యాక్ న్యూస్ రాష్ట్ర విభజన నేపథ్యంలో 2014 ఎన్నికల్లో ఏపీలో కాంగ్రెస్ పార్టీ ఘోరంగా ఓటమి పాలైంది. అలాంటి క్లిష్ట పరిస్థితుల్లో కూడా పార్టీని వీడని కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి పలు సందర్భాల్లో పార్టీకి అండగా నిలిచారు. కానీ మారిన రాజకీయ పరిస్థితుల్లో మనసు మార్చుకున్నారు కోట్ల. ముఖ్యమంత్రి చంద్రబాబు సమక్షంలో ఇవాళ టీడీపీలో చేరనున్నారు. కాంగ్రెస్ నేతగా కేంద్ర మంత్రిగా పనిచేసిన సీనియర్ నేత తమ పార్టీలోకి రావడం అదనపు బలమేనని అంచనా వేస్తోంది టీడీపీ. ఇక పార్టీ ఏర్పాటైన దగ్గర నుంచి వైసీపీలో కొనసాగిన గౌరవ్ కుటుంబం కూడా టీడీపీ తీర్థం పుచ్చుకోవడానికి రెడీ అయింది. ఈ నెల 9న పసుపు కండువా కప్పుకుంటామని గౌరవ్ దంపతులు ఇప్పటికే ప్రకటించారు. వైసీపీకి రాజీనామా చేసిన అనంతరం నిన్న కర్నూలులో డిప్యూటీ సీఎం కె కృష్ణమూర్తిని కలిశారు. ఇవాళ అమరావతిలో టీడీపీ అధినేత చంద్రబాబుని కలవనున్నారు. అయితే వైఎస్ కుటుంబంతో బంధం తెంచుకుంటామని తాము ఎప్పుడూ అనుకోలేదని గౌరవ్ వెంకట్రెడ్డి, గౌరవ్ చరిత అన్నారు. మొదటి నుంచి తాము పార్టీకి విధేయులుగా ఉన్నామని, కానీ 10 నెలలుగా పార్టీలో తమను నిర్లక్ష్యం చేస్తున్నారని గౌరవ్ దంపతులు ఆరోపించారు. పాణ్యం టికెట్ ఇవ్వలేనని చెప్పడంతోనే తాము వైసీపీని వీడుతున్నామని తెలిపారు. వైఎస్ఆర్లో ఉన్న భరోసా జగన్ దగ్గర కనపడటం లేదని ఎమ్మెల్యే గౌరవ్ చరిత అన్నారు. ఎన్నికలకు సమయం దగ్గర పడుతుండటంతో ఏపీలో పార్టీల మధ్య నాయకులు వలసలు ఊపందుకున్నాయి. వైసీపీ, కాంగ్రెస్ పార్టీల నుంచి కీలక నేతలు టీడీపీలో చేరడానికి రంగం సిద్ధం చేసుకుంటున్నారు. కర్నూలు జిల్లాలో కాంగ్రెస్ కు పెద్ద దిక్కుగా ఉన్న కోట్ల కుటుంబం, వైసీపీకి బలమైన సపోర్టుగా ఉన్న గౌరవ్ ఫ్యామిలీ టీడీపీ తీర్థం పుచ్చుకోనున్నారు. కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ నేత కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి ఇవాళ టీడీపీలో చేరనుండగా ఇప్పటికే వైసీపీకి గుడ్ బై చెప్పిన గౌరవ్ దంపతులు టీడీపీ అధినేతతో అమరావతిలో భేటీ కానున్నారు. రాష్ట్ర విభజన నేపథ్యంలో 2014 ఎన్నికల్లో ఏపీలో కాంగ్రెస్ పార్టీ ఘోరంగా ఓటమి పాలినప్పటికీ కూడా పార్టీని వీడలేదు సీనియర్ నాయకుడు కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి. పలు సందర్భాల్లో ఆయన పార్టీకి అండగా నిలిచారు. కానీ మారిన రాజకీయ పరిస్థితుల్లో ఆయన మనసు మార్చుకున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు సమక్షంలో ఇవాళ ఆయన టీడీపీలో చేరబోతున్నారు. ఇక టీడీపీలోకి నేతల వలసలపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి నాగ్ అందిస్తారు. నాగ్, రాయలసీమ చరిత్రలోనే ఈరోజు చారిత్రక ఘట్టం ఆవిష్కృతం కానుంది. మరి కొద్దిసేపట్లోనే ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కోడుమూరు రానున్నారు. 4 ప్రధాన ఇరిగేషన్ ప్రాజెక్టులకు శంకుస్థాపన చేయనున్నారు. అనంతరం మాజీ కేంద్ర మంత్రి కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి, ఆయన సతీమణి కోట్ల సుజాతమ్మ, ఇతర కుటుంబ సభ్యులందరూ కూడా ఈరోజు కాంగ్రెస్ పార్టీని వీడి తెలుగుదేశం పార్టీలో చేరబోతున్నారు. చంద్రబాబు సమక్షంలో ఆయన టీడీపీ కండువా వేసుకోబోతున్నారు. అనంతరం కర్నూలు జిల్లాలో చూస్తే కోట్ల, కేఈ ఇద్దరు కూడా రాజకీయ శత్రువులు. వీళ్ళిద్దరూ రాజకీయ వైరం చాలా కాలం నుంచి నడుస్తుంది. వీళ్ళిద్దరిని ఒకే వేదికపై ఉంచి ఇద్దరిని చేతులు కల్పించే అవకాశం ఉంది సాక్షాత్ సీఎం చంద్రబాబు నాయుడు. ఈ చారిత్రక ఘట్టం అనేది చాలా రాజకీయ వర్గాల్లో చాలా చర్చనీయాంశమైంది. ఎంతో కాలంగా కోట్ల, కేఈ వర్గాలు వైరు వర్గాలు ఉన్నాయి, రాజకీయంగా శత్రుత్వం ఉంది. ఆ 2 కుటుంబాలు ఈరోజు చేతులు కలుపుతున్నాయంటే చాలా ఆశ్చర్యకరంగా ఉంది, చర్చనీయాంశంగా కూడా మారింది. ఈ 2 కుటుంబాలు కలవడం అనేది చాలా సంచలనంగా మారింది. 2 కుటుంబాలు కలిసినా కూడా జిల్లాలో కలిసి పనిచేస్తాయి అనేది కూడా సందిగ్ధంగా ఉంది. రైట్.